మన చుట్టూ కనిపించని ప్రమాదాలు చాలా ఉంటాయి కదా, వాటిని మనం ఎలా చూడగలం? గాలిలో ఏముందో, నీళ్లలో ఏముందో మనకెలా తెలుస్తుంది? ఈ ప్రశ్న చాలా పెద్దదిగా అనిపించొచ్చు, కాని దీనికి సమాధానం ఒక చిన్న పక్షి కథలో దాగి ఉంది. అవును, ఆ పక్షి పేరు క్యానరీ. బొగ్గు గనుల్లో వాడేవాళ్ళు. ఇది ఏదో పాతకాలం నాటి కథ అనుకోకండి. ఈ ఒక్క చిన్న ఐడియా వెనుకాలే ఆధునిక సైన్స్కి పునాది వేసిన ఒక పెద్ద విషయముంది. సో, మన ప్రయాణం ఇక్కడ్నుండే మొదలవుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఇదే, యానిమల్ సెంటినల్స్ గురించి. అంటే మన చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి జంతువులు మనల్ని ఎలా అప్రమత్తం చేస్తాయో చూద్దాం. వీటిని మనం ప్రకృతి యొక్క ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అని కూడా అనొచ్చు. సరే, ముందుగా అసలీ సెంటినెల్ అనే మాట, ఈ ఐడియా ఎక్కడ్నుంచొచ్చిందో చూద్దాం. దీనికోసం మనం ఒక చిన్న పసుపు పచ్చ పక్షి దగ్గరికి వెళ్ళాలి. అదే కానేరి. ఓకే, విషయమేంటంటే 20వ శతాబ్దం మొదట్లో బొగ్గుగని కార్మికులు వాళ్లతో పాటు పంజరంలో ఒక కనారీ పక్షిని తీసుకెళ్లేవాళ్లు. దీని వెనకున్న సైన్స్ చాలా సింపుల్. ఈ కనారీ పక్షులు విషవాయువులకి, మరీ ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్కి చాలా సెన్సిటివ్. గాలిలో ఆ గ్యాసుందని మనుషులు కనిపెట్టే లోపే పాపం ఆ పక్షి స్పృహ కోల్పోయేది లేదా చనిపోయేది. అంటే అది కార్మికులకు ఒక సైలెంట్ వార్నింగ్ లాంటిదన్నమాట. ప్రమాదముంది, వెంటనే బయటపడండి అని చెప్పినట్టు. అలా ఈ చిన్న పక్షి వందల మంది ప్రాణాలను కాపాడే ఒక లైవ్ అలర్ట్ సిస్టమ్గా మారింది. చూడండి, ఇదే సెంటినెల్ జాతుల వెనుకున్న బేసిక్ ప్రిన్సిపల్. సరే, కానరీ కథ బాగుంది. ఇప్పుడు ఆ పాత కథ నుంచి బయటికొచ్చి అసలు సైంటిఫిక్గా ఈ సెంటినెల్ అంటే ఏంటో డిఫైన్ చేద్దాం. సైన్స్ భాషలో చెప్పాలంటే సెంటినెల్ జాతులు అంటే పర్యావరణంలో వచ్చే ప్రమాదకరమైన మార్పులకి మనకంటే వేగంగా రియాక్ట్ అయ్యే జీవులు. ఒక రకంగా చెప్పాలంటే అవి మన హెల్త్కి, ఎన్విరాన్మెంట్ హెల్త్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటివి. మరి ఏ జీవిని పడితే ఆ జీవిని సెంటినెల్ అనొచ్చా? అనలేం. కొన్ని ప్రత్యేక లక్షణాలుండాలి. ముఖ్యంగా అవి కొన్ని రకాల కెమికల్స్కి చాలా సెన్సిటివ్గా ఉండాలి. మనమీదే ఎఫెక్ట్ చూపించే చాలా కాలం ముందే అవి ఆ ప్రభావానికి గురవుతాయి. అందుకే వాటిని స్టడీ చేస్తే మనకు రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టొచ్చు. అయితే ఇక్కడో చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది చాలామందికి. సెంటినెల్ జాతులు, ఇండికేటర్ జాతులు రెండూ ఒకటేనా? కాదు, అస్సలు కాదు. రెండిటికీ తేడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇండికేటర్ జాతులు ఒక ఎకోసిస్టమ్ మొత్తం ఆరోగ్యం ఎలా ఉందో చెప్తాయి. కానీ సెంటినెల్ జాతులు మాత్రం స్పెసిఫిక్గా అంటే మనుషుల ఆరోగ్యానికున్న ప్రమాదాల గురించి హెచ్చరిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, బొగ్గు గనుల్లో కానరీల కథ అయిపోయింది. మరి ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో మన మోడర్న్ కానరీలు ఎవరు? మనల్ని హెచ్చరించేది ఎవరు? ఆ సమాధానం కోసం మనం సముద్రం లోపలికి వెళ్ళాలి. డాల్ఫిన్లు, సీ లయన్స్, సీ ఓటర్స్ ఇలాంటి సముద్ర క్షీరదాలున్నాయి కదా, అవే మన ఆధునిక సెంటినెల్స్. అవి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి సైంటిస్టులు వాటిని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. వాటి ఆరోగ్యాన్ని చూసి మన సముద్రాల ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నారు. అసలు సముద్ర క్షీరదాలే ఎందుకు ఇంత మంచి సెంటినెల్స్గా పనిచేస్తున్నాయి? దానికి 4 ముఖ్యమైన కారణాలున్నాయి. 1. వాటి లైఫ్ స్పాన్ ఎక్కువ. మనలాగే చాలా కాలం బతుకుతాయి. దానివల్ల వాటి శరీరంలో విషపదార్థాలు నెమ్మదిగా పేరుకుపోవడానికి టైం ఉంటుంది. 2. అవి ఫుడ్ చైన్లో టాప్లో ఉంటాయి. అంటే అవి తినే ప్రతి జీవిలో ఉన్న కలుషితాలు వాటి శరీరంలోకి చేరతాయి. 3. వాటి ఒంట్లో ఉండే ఫ్యాట్ ఈ కెమికల్స్కి ఒక స్టోరేజ్ ట్యాంక్లా పనిచేస్తుంది. ఇక 4వది చాలా ముఖ్యమైంది. అవి మనతో పాటే తీర ప్రాంతాల్లో నివసిస్తాయి. మనం తినే చేపల్నే అవే తింటాయి. ఓకే, మరి ఈ సముద్ర సెంటినెల్స్ మనకి ఏం చెప్తున్నాయి? వాటి నుంచి మనకొస్తున్న మెసేజెస్ ఏంటి? సైంటిస్టులు ఏం కనిపెడుతున్నారో చూద్దాం. మొదటి క్లూ. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. అవే వ్యాధులు. సముద్ర జీవుల్లో ఇంతకుముందు ఎప్పుడూ చూడనంతగా కొత్త కొత్త రోగాలు బయటపడుతున్నాయి. ఉదాహరణకి కొన్ని చూద్దాం. 1980ల చివర్లో మోర్బిలి వైరస్ అనే ఒక వైరస్ వల్ల వేలల్లో డాల్ఫిన్లు చనిపోయాయి. ఇది మనకొచ్చే మీజిల్స్ లాంటిదన్నమాట. అలాగే బ్రూసెలోసిస్ అనే మరో వ్యాధి, ఇది జంతువుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది. దీన్ని కూడా చాలా సముద్రజీవుల్లో కనుగొన్నారు. ఇక టాక్సోప్లాజ్మోసిస్,
ఇది పిల్లుల వ్యర్థాల ద్వారా నీళ్లల్లోకి చేరి సీ ఓటర్స్ చనిపోవడానికి ముఖ్య కారణమవుతోంది. చూడండి సమస్య ఎంత పెద్దదో. ఇక రెండో క్లూ కెమికల్ కాక్టైల్. అంటే మన ఫ్యాక్టరీలో మన వ్యవసాయం నుంచి వచ్చే రకరకాల రసాయనాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ కెమికల్స్ అన్నీ వాటి శరీరాల్లో ప్రమాదకరమైన లెవెల్స్లో పేరుకుపోతున్నాయి. ఒక షాకింగ్ విషయం చెప్తాను. ఫ్లోరిడాలోని డాల్ఫిన్ల రక్తంలో మర్క్యూరీ లెవెల్స్ని చెక్ చేస్తే అవి ఎంత ఎక్కువగా ఉన్నాయంటే మనుషుల్లో పుట్టబోయే బిడ్డ బొడ్డుతాడు రక్తంలో ఎంత మర్క్యూరీ ఉంటే ప్రమాదమో ఆ లిమిట్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. దీని అర్థం మన ఫుడ్ చైన్ ఎంత దారుణంగా కలుషితమైపోయిందో. ఇక మూడో క్లూ విషపూరితమైన అలలు. వీటినే సైంటిఫిక్గా హానికరమైన ఆల్గల్ బ్లూమ్స్ అంటారు. సింపుల్గా రెడ్ టైడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఆల్గే అంటే నాచు కొన్ని రకాల టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది. వీటి వల్ల సముద్ర జీవులు చనిపోవడమే కాదు, ఆ జీవుల్ని తిన్న మనుషులకు కూడా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రీసెర్చ్లో వాడిన ఈ వాక్యం చూడండి, ఈ సమస్య ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఇది కేవలం పర్యావరణానికే కాదు, ప్రజల ఆరోగ్యానికి కూడా ఒక పెద్ద ముప్పు. ఓకే, ఇప్పటిదాకా మనం వ్యాధులు, కెమికల్స్, విషపూరితమైన ఆల్గే గురించి చూశాం. ఇవన్నీ వింటుంటే ఇవి కేవలం సముద్రజీవుల సమస్యలేమో అనిపిస్తుందా? అస్సలు కాదు. చివరికి ఈ కథ మొత్తం మన గురించే. ఈ మధ్య సైంటిస్టులు వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏంటిదంటే మనుషుల ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, మన పర్యావరణం ఆరోగ్యం ఈ మూడు వేరువేరు కాదు, అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నమాట. సముద్రజీవులని దెబ్బతీస్తున్న పొల్యూషన్, ఆ రోగాలు చివరికి మనల్ని కూడా వదిలిపెట్టావు. అవును, మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే. ఆ సముద్రజీవుల పరిస్థితి మన భవిష్యత్తుకి ఒక ట్రైలర్ లాంటిది. వాటి హెచ్చరికలను మనం పట్టించుకోకపోతే వాటికి పట్టిన గతే మనకి కూడా పడుతుంది. చూడండి, బొగ్గుగనిలోని క్యానరీ నుంచి సముద్రంలోని డాల్ఫిన్ వరకు ప్రకృతి మనల్ని హెచ్చరిస్తూనే ఉంది. ఈ సెంటినల్స్ పంపుతున్న మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. కానీ అసలైన ప్రశ్న ఒక్కటే, మనం వింటున్నామా?